ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీ వరద వస్తోంది. ఇప్పటికే హిమాయత్ సాగర్ నిండుకుండలా ఉండగా ఉస్మాన్ సాగర్లోకి భారీగా నీరు చేరుతోంది. చేవెళ్ల, తాండూరు, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఈసీ నదిలో ప్రవాహం పెరగడంతో వారం రోజులుగా హిమాయత్ సాగర్లోకి నీరు భారీగా చేరింది. గురువారం 300 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా తాజా వర్షాలతో మరింత పెరుగుతుందని జలమండలి అధికారులు అంచనా వేస్తున్నారు. వికారాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో మూసీలో ప్రవాహం పెరిగి ఉస్మాన్ సాగర్ నిండుతోంది. దీంతో ఇప్పటికే జంట జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. మూసీ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ దిగువ ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు అయితే వరద ప్రవాహం పెరగడంతో మూసీ ప్రాజెక్టు 2 గేట్లను ఈ రోజు ఉదయం ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 645 పూర్తి స్థాయి నీటి అడుగుల నీటి మట్టానికి గాను ప్రస్తుతం 643.45 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం జరిగింది. ఇక నీటి సామర్థ్యానికి సంబంధించి 4.46 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 4.07 టీఎంసీలకు ఈ నీటి సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే మూసీ ప్రాజెక్టు సంబంధించి కుడి ఎడమ కాలువలకు కూడా సాగునీటికి సంబంధించి నీటిని విడుదల చేస్తున్నారు. ఆ 2 కాలువలకు సంబంధించి దాదాపుగా 450 క్యూసెక్ల వరకు 2 కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో ఇటు ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు ఈ రోజు 3-8 ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు 1653 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా అదే స్థాయిలో దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ ఏదైతే ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ జలాశయాలకు కూడా భారీ వరద వస్తున్న నేపథ్యం 2 ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిండుకుండల మారడంతో ఆ ప్రాజెక్టుల నుంచి కూడా వస్తున్నటువంటి వరదతోటి మూసీ ప్రాజెక్టుకు అయితే వరద ప్రవాహం పెరగడం జరిగింది. దీంతో పాటు ఇటు ఏదైతే మూసీ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి గేట్లను ఎత్తిన నేపథ్యంలో ఇటు దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టు పరివాహకానికి సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాదాపుగా ఇటు కేతపల్లి, పెన్పాడ్, మిర్యాలగూడ, అలాగే ఇటు వాడపల్లి, దామర్చర్లకు సంబంధించి కూడా ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి పరివాహకం ఉంటుంది కాబట్టి ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాగులోకి ఎవరు వెళ్లకుండా కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే హిమాయత్ సాగర్ లోకి భారీ వరద వస్తున్న నేపథ్యంలో 300 క్యూసెక్లు ఇన్ఫ్లోగా వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు నుంచి కూడా నీటి ప్రవాహం ఇటు మూసీకి వదులుతుండడంతో మూసీ ప్రాజెక్టుకు అయితే వరద ప్రవాహం పెరుగుతుందని చెప్పవచ్చు. ఇటు వికారాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కూడా మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రవాహం భారీగా వస్తున్న నేపథ్యంలో ఇటు మూసీ ప్రాజెక్టుకు వచ్చేసరికి 1650 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం పెరగడంతో పాటు ఇటు ప్రాజెక్టుకు సంబంధించి 645 అడుగులకు గాను 643 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో ప్రాజెక్టు వరద ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి క్రస్ట్ గేట్ల విషయంలో అధికారులు కొంత నిర్లక్ష్యం వహించారనే చెప్పవచ్చు. మొదటగా 2వ గేటుకు సంబంధించి ఎత్తే ప్రయత్నం చేసినప్పటికీ కొంత సాంకేతిక సమస్యతోటి ఆ గేటు ఓపెన్ కాకపోవడంతో ఇటు 3వ గేట్ను ఎత్తడం జరిగింది. అయితే గతంలో కూడా ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి 2 గేట్లు విరిగి పడడంతో వాటికి 2 గేట్లకు సంబంధించి కూడా సిమెంట్ కాంక్రీట్ ను వేసి వాటిని పూడ్పిన సిచ్యువేషన్ ఉంది. ఇక ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ వరద ప్రవాహం పైనుంచి కాక 5000 పైగా క్యూసెక్ల వరద ప్రవాహం వస్తే మాత్రం ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ ఈ మూసీ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యం కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గేట్లు ఎగువ నుంచి వచ్చేటువంటి ఎక్కువ ఇన్ఫ్లో వస్తే మాత్రం అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేసేందుకు కొన్ని గేట్లు మరమ్మతులు చేయకుండా వదిలేయడంతో
గేట్లను ఎత్తే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు గేట్లకు సంబంధించి మరమ్మతులు చేపట్టకపోవడం పట్ల కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. మొత్తానికి అయితే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఈ వరద ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా ఇస్తున్నారు. ఎందుకంటే ఇటు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల హైదరాబాద్ శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా పడేటువంటి వర్షంతో ప్రవాహం అంతా కూడా మూసీ వాగు నుంచి మూసీ ప్రాజెక్టులోకి చేరుతుంది కాబట్టి మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ గేట్ల విషయానికి సంబంధించి ప్రస్తుతం 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరింత ఇన్ఫ్లో పెరిగితే మాత్రం మరిన్ని గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తామన్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే మరి ఈ నేపథ్యంలో మూసి దిగువ ప్రాంతాల ప్రజలను ఏ విధంగా అలర్ట్ చేశారు? వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారా? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం 1653 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దాదాపుగా 2 గేట్ల నుంచి 1200 క్యూసెక్లు మాత్రమే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ కాలువలకు సంబంధించి 420 క్యూసెక్ల వరకు విడుదల చేస్తున్నారు. అయితే 1200 క్యూసెక్లు వరద ప్రవాహం గేట్ల ద్వారా కిందికి దిగువకు వెళ్తున్న నేపథ్యంలో ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించి వాగు సమీపంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసులు కూడా ఇప్పటికే నిన్ననే పరివాహక గ్రామాలకు సంబంధించి కూడా డప్పు చాటింపుతో పాటు ఇప్పటికే అక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాగులోకి ఎవరు వెళ్లకుండా కూడా అక్కడ సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు వాగులోకి చేపల వేట కావచ్చు, వాగు దాటేందుకు వెళ్లే వారి విషయంలో కూడా వెళ్లకుండా చేసేందుకు కూడా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు అయితే అప్రమత్తమైన చెప్పవచ్చు. పునరావాస కేంద్రాలకు సంబంధించి అయితే ఎక్కువ ప్రవాహం పెరిగితే మాత్రం గ్రామాలలోకి నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే 1200 క్యూసెక్లు మాత్రమే వస్తుండటంతో కేవలం వాగులో మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి గ్రామాలకు పెద్దగా ప్రాబ్లం ఉండదు అనేది కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఒకవేళ నీటి ప్రవాహం ఎగువ నుంచి ఎక్కువైతే మాత్రం మరిన్ని గేట్లు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు ఎత్తితే కిందికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు పునరావాసానికి సంబంధించి కూడా చర్యలు చేపడతాం, అందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.